ఈరోజు అటుకులతోని ఒక మంచి రెసిపీ చేసుకుందాము. అందుకోసము ముందుగానే ఈ చిన్న గిన్నెతోని దొడ్డ అటుకులు తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టి పెట్టుకున్నా. ఇగో ఇలా నానిన తర్వాత ఇలా పొడి పొడిగా తయారైనవి. ఇవి మొక్కజొన్న గింజలు, లేత మొక్కజొన్న కంకి, మామూలు స్వీట్ కార్న్ కాదు, మామూలు మొక్కజొన్న గింజలే. ఇవి కొంచెం లేతగా ఉన్నాయి, ఉడకబెట్టి ఉంచుకున్నా. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నా. ఇప్పుడు తాలింపు కోసం కొంచెం ఆయిల్ వేసుకున్నాము. ఎక్కువ ఆయిల్ ఏం అవసరం ఉండదు. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు కొంచెం పోపు దినుసులు వేసుకుందాం తాలింపులో. ఇప్పుడు ఈ సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము. ఇప్పుడు ఈ తాలింపును కొంచెం కలిపేసుకుందాము. తాలింపు వేగింది. ఒక 4-5 జీడిపప్పులు కూడా వేసుకుందాం. ఇప్పుడు నానబెట్టుకున్న అటుకులు వేసేసుకుందాం. ఉడకబెట్టి పెట్టుకున్న ఈ మొక్కజొన్న గింజలు కూడా వేసుకుందాం. ఒకసారి అంతా కలిపేసుకుందాం తాలింపు. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం సరిపడంత. తాలింపులో వేసుకుంటే బాగా కరిగేది, కానీ నేను మర్చిపోయినా. సాల్ట్ కరిగేటట్టు కలిసేటట్టు కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం కారం వేస్తాము. కారం వేయకుండా ఏం కాదు, పచ్చిమిర్చి వేసినాం, కానీ కారం ఎక్కువ కావాలనుకుంటే కొంచెం వేసుకోండి. ఇప్పుడు కొంచెం అంత మంచిగా కలిపేసుకుందాము. లో ఫ్లేమ్లో పెట్టి ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ కట్టేసి టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తురిమి పెట్టిన క్యారెట్ తురుము కూడా వేసేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని శుభ్రంగా అంతా కలిసేటట్టు కలుపుకుందాం. ఇప్పుడు చివరగా కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం నిమ్మరసం పిండుకుందాం. ఇప్పుడు వేరొక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అంతా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కొన్ని వేయించి పొట్టు తీసిన పల్లీలు వేసుకుందాం. పోహా రెసిపీ రెడీ అయింది. ఇప్పుడు మంచి హాఫ్ బాయిల్డ్ సలాడ్ అని కూడా అనొచ్చు. దీన్ని టేస్టీగా హెల్దీగా రెడీ అయింది.